వర్షం తర్వాత ఇంద్రధనుసు. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి వర్షం అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఒక చిన్న వర్షం వస్తే బయటకు వెళ్ళలేం. మట్టి, చీకటి, అసౌకర్యం మాత్రమే. వర్షం పట్ల ద్వేషం. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. అర్జున్ పూర్తిగా తడిసిపోయాడు. ఈ వర్షం ఎందుకు పడాలి? నిజంగా వర్షం అవసరం లేదనుకుంటున్నావా? అర్జున్ తల ఊపాడు. అవసరం లేదు. తాత చెప్పిన నిజం. తాత అతన్ని బయటకు తీసుకెళ్లాడు. పొలాల వైపు చూపించాడు. ఈ పంటలు ఎలా పెరుగుతాయి? నీరు లేకపోతే ఏమవుతుంది? అర్జున్ కొద్దిగా ఆలోచించాడు, కానీ ఇంకా ఒప్పుకోలేదు. మార్పు క్షణం. కొంతసేపటి తరువాత వర్షం ఆగింది. ఆకాశం మెల్లగా వెలుగుతో నిండింది. అకస్మాత్తుగా ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనుస్సు కనిపించింది. ఎరుపు, నీలం, పసుపు రంగులతో మెరిసిపోతూ అది చూసి అర్జున్ ఆశ్చర్యపోయాడు. తాతయ్య, ఎంత అందంగా ఉంది. తాత చిరునవ్వుతో అన్నాడు, ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా? వర్షం తరువాత. అదే జీవితం కూడా. కష్టాలు వర్షం వచ్చిన తరువాతే అందమైన ఫలితాలు, ఇంద్రధనుసు వస్తాయి. కొత్త ఆలోచన. ఆ రోజు నుంచి అర్జున్ వర్షాన్ని ద్వేషించడం మానేశాడు. వర్షం పడితే ఇది ఒక మంచి విషయం తీసుకొస్తుంది. నీతి. కష్టాల తర్వాతే అందమైన ఫలితాలు వస్తాయి. జీవితంలో ప్రతి సమస్య ఒక మంచి మార్పుకు ప్రారంభం. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.